పేరు ఎం హరిశ్చంద్ర. ఆడియో విజువల్ సూపర్వైజర్గా పనిచేశాను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో. చేసి సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి నన్ను ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడ అందరూ ముఖ్యమంత్రుల దగ్గర చేశాను, 15 మంది ముఖ్యమంత్రుల దగ్గర చేశా. చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కువ సంవత్సరాలు చేశాను నేను. అక్కడ నిలబడి అన్ని అరేంజ్మెంట్లు చూస్తూ ఉంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, నువ్వు కూర్చోవయ్యా లేకపోతే కాళ్ళు పని చేయిన తర్వాత అని అన్నాడు. నేను అప్పటి నుంచి కొంచెం కూర్చోండి మంచిగా మాట్లాడుతున్నా. ఆ నొప్పులు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు సుధీర్ గారి దగ్గరికి ఆకుపంచర్ దగ్గరికి వెళ్ళి తర్వాత స్వెల్లింగ్ ఇప్పుడు తగ్గింది. ఎందుకు వచ్చిందంటే నిలబడి ఉన్నందువల్లనే నీకు వచ్చింది అని అన్నారు. అందుకని చేయించుకుంటున్నా, తగ్గింది, బాగానే ఉంటున్నది, బాగానే చేసుకుంటున్నాను నేను సుధీర్ గారి దగ్గర. హరిశ్చంద్ర గారు చాలా ఇయర్స్గా వాళ్ళ మిసెస్ని ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తున్నారు. సో ఆయన వచ్చి కూర్చునేవాళ్ళు ఇక్కడ. తన ట్రీట్మెంట్ అయిన తర్వాత తను తీసుకెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళు. తనకి కళ్ళ వాపులు చాలా ఇయర్స్గా, అంటే ఈ మధ్య తను రిటైర్ అయిన తర్వాత అక్యుములేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఒక స్టేజ్లో ఇంకా నడక కొంచెం డిఫరెన్స్ వస్తే నేనే అడిగినాను, స్వెల్లింగ్ బాగా ఉంది అని చెప్తే మళ్ళీ తర్వాత పెయిన్స్ ఉన్నాయి కానీ మోకాళ్ళ నొప్పులు లేవు. ఆయనకి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఎంతసేపు అంటే ఈ ఏజ్లో కూడా తనకి అంత ఆర్థరైటిస్ని అట్లా ఏం లేదు. ఆర్థరైటిస్లో అంటే నీలో మంచి స్పేసే ఉంది ఇప్పటికి కూడా. బట్ స్వెల్లింగ్ అంతా కింద జాయింట్స్ మొత్తం ఇట్లా రాక్ లాగా తయారండి. మొత్తం చాలా హెవీ స్వెల్లింగ్ ఉండే. నీ జాయింట్ నుంచి కింది వరకు కంప్లీట్గా 2 బైలేటరల్గా 2 legs కూడా స్వెల్లింగ్ ఉంది బికాజ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్. తన ప్రొఫెషన్ వల్ల తనకి అట్లా వచ్చింది. ఇయర్స్ టుగెదర్ అట్లా గంటలు నిలబడి ఆయన సర్వ్ చేసినారు. కాళ్ళలో ముక్కాళ్ళు అరిగిపోవడాలు అట్లా ఏం లేకుండా తనకి, కాకపోతే నిలబడి తనకి వెరికోస్ వెయిన్స్ వల్ల హెవీ స్వెల్లింగ్ ఉండేది. వచ్చినప్పుడు చూస్తే బ్లాకిష్ అయింది కింద అంతా కూడా. ఇట్లా మళ్ళీ తర్వాత పై వరకు స్వెల్లింగ్ కంటిన్యూ అయ్యింది. అండ్ బోత్ లెగ్స్ పూర్తి ఇట్లా రాక్ లాగా తయారండి. నీ జాయింట్ కింది వరకు కంప్లీట్గా యాంకిల్ వరకు కూడా మరి ఎట్లా మేనేజ్ చేసేది తెలియదు కానీ బాగా హెవీ స్వెల్లింగ్ ఉండే. ఇనీషియల్లీ నీడిల్స్ పెట్టినప్పుడు వాటర్ కూడా బయటకు యూజ్ అయ్యేది, అంత స్వెల్లింగ్ ఉండే. నేనన్నా దాన్ని ఏం పట్టించుకోకండి, అవుట్లెట్ వెతుకుతుంది కనుక అయిపోతుంది కొంచెం ఉరికే ట్రీట్ చేసేయండి, ఏం ప్రాబ్లం కాదు, స్టెరైల్ కండిషన్లో మనం ట్రీట్ చేస్తున్నాం, వరీ అక్కడ నేను చెప్పిన. ఇప్పుడు ఊజింగ్ అదంతా తగ్గిపోయింది, స్వెల్లింగ్ మ్యాక్సిమంగా తగ్గింది, తన కాళ్ళు మంచిగానే ఇప్పుడు. సో తను బాగా స్ట్రాంగ్ పర్సనాలిటీ. సర్వైకల్ కానీ లంబర్ కానీ ఈ ఏజ్లో తనకి ఆస్టియోఆర్థరైటిస్ని కానీ ఏం లేదు. కానీ ఓన్లీ బికాజ్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ కంటిన్యూస్ స్టాండింగ్ వల్ల తనకి ప్రాబ్లం వచ్చింది. అండ్ యాక్యుపంక్చర్లో వీ హ్యావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఫర్ ఎడిమా స్ప్లీన్ 9 పాయింట్ చాలా అంటే చాలా మంచిగా వాపు తగ్గిస్తుంది. మేము స్ప్లీన్ మెరిడియన్ అంతా తీసుకుంటాం 9876. తర్వాత ఇంకా వేరే రీజన్స్ ఏమున్నాయి, వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్ ఏంటి, ఇలా మెటల్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ ఉంటుంది. అవన్నీ కూడా మనం పరిగణనకు తీసుకొని లోకల్ పాయింట్స్ తీసుకొని స్పెసిఫిక్ పాయింట్ ఫర్ ఎడిమా, యాంటీ ఎడిమా లాసిక్స్ పాయింట్ అంటాం. యాక్చువల్లీ మేము దాన్ని లాసిక్స్ ఇంజెక్షన్ ఇస్తే ఎట్లయితే మనకు వాటర్ వెళ్ళిపోతుందో అట్లా ఇందులో మనం ఓన్లీ నీడిల్ పెడితే వాటర్ బయటికి యూరిన్లో వెళ్ళిపోతుంది కానీ బాడీ లోపల నుంచి ష్రింక్ అయిపోతుంది అండ్ స్వెల్లింగ్ మళ్ళీ రాదు. అదే మనం లాసిక్స్ ఇస్తే వాటర్ వెళ్ళిపోయినా మళ్ళీ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అక్యుములేషన్ ఉండదు, పర్మనెంట్గా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు తన లెగ్స్ చాలా మంచిగా అయినాయి. సో అక్యుపంక్చర్లో మనం ఇట్లాంటి కండిషన్స్ కూడా చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చు. తనకి ఇప్పుడు చాలా అల్కగా అయిపోయింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇవన్నీ అక్యుములేట్ అయినాయి. అదర్వైజ్ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు గంటల తరబడి ఆయన చాలా అంటే జ్యుడిషియస్గా వర్క్ చేయగలిగినారు. రిటైర్ అయిన తర్వాత అక్యుములేషన్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు మటుకు తను మళ్ళీ పర్ఫెక్ట్గా తన జాబ్ చేసుకోగలుగుతున్నాడు. తను అంటే ఇప్పుడు రిటైర్ అయినా కానీ తను ఈజ్ డూయింగ్ సమ్ బిజినెస్, ఆ బిజినెస్లో బిజీ ఉంటుంది తను. బట్ స్టిల్ తనకి ఎటువంటి పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇప్పుడు లేదండి.